ఆదికాండం 49:8-12. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. అంటే యూదా గోత్రం నుంచి ఎందుకు వచ్చారు అంటే శత్రువుల మెడ మీద చెయ్యి ఉంటుందంట. అంటే అర్థం ఏంటి? అధికారం. ఎప్పుడు వాడు రైజ్ అవుతున్నా కూర్చో అని చెప్పడం అనమాట. ఎప్పుడేం జరుగుతున్నా కూర్చో. దిస్ ఈజ్ హౌ గాడ్ వాంట్స్ యూ టు లివ్. అందుకే యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్తున్నా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి. నేనేది బాధిస్తుంది? ఈ వ్యాధ, ఈ అప్పుల, ఇలా చేసుకుంటా వచ్చాడు ఆయన. ఈ యాత్రలో ఎలా జీవించడానికి ఆయన కృపావాక్యాన్ని బోధించాడు, క్షమించాడు, నిన్ను నేర్చుకోమంటున్నాడు. యేసు దగ్గర నేర్చుకుంటే, ఆయన వాక్యం అనేది నీలో వెత్తబడితేనే నీకు విశ్రాంతి ఆరంభమై విశ్రాంతి కొనసాగిస్తావు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదుమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? ఎప్పుడైతే దేవుడు నీకు కొన్ని బోధిస్తాడో నీకు విశ్రాంతి రావాలంటే నీకు అధికారం ఇస్తాడు. హీ గివ్స్ యూ పవర్ అండ్ అథారిటీ. పవర్ కమ్స్ బై ఆస్కింగ్, అథారిటీ కమ్స్ బై డెవలపింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్. వరాలు అడుగుట వల్ల వస్తాయి. శక్తి, అధికారం అనేది నీవు ఫలాలను ఫలించడంలో వస్తుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, నీతి, పరిశుద్ధత. పవర్ అండ్ అథారిటీ, ఈ రెండు ఎప్పుడు నీ చేయిని శత్రువు మెడ మీద పెడతాయి. చూద్దాం. షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఎంతమందికి అర్థమవుతుంది యాత్రలో నీ పట్ల ఏం కలిగి ఉన్నాడు? ఎంతమంది బెనిఫిట్లు పొందుకోవాలనుకున్నాం? ఇఫ్ యు వాంట్ టు క్లెయిమ్ దిస్, ఓకే, లెట్స్ గో అహెడ్. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉతుకును. అంటే ఏంటి? సమృద్ధి, రిచ్నెస్, ఫేవర్. చూద్దాం. లూకా సువార్త 1:68-75 వరకు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగచేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగచేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగచేసెను. చూడండి, ఎందుకు రక్షించాడు, ఎందుకు విడిపించాడు అంటే మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై, అంటే శత్రువులను జయించి నిర్భయముగా దేవుని యొక్క పరిచర్య చెయ్యాలి. అదే రక్షణ అనుభవము. కీర్తనలు 68:34-35. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి, మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. మన దేవుడు బలము గలవాడు ఎలా తెలుస్తుందంటే మనము ఆయన బలాన్ని పొందుకున్నప్పుడు, ఆయన శక్తిలో మనము కూడా కొంత పొందుకున్నప్పుడు దేవుడు బలవంతుడు అని తెలుస్తుంది. ఎంతమందికి అర్థమైంది? దట్స్ హౌ యు నో దట్ యువర్ గాడ్ ఈజ్ పవర్ఫుల్ అండ్ పీపుల్ నో దట్ యువర్ గాడ్ ఈజ్ పవర్ఫుల్. రోమిలికి రాసిన పత్రిక 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సో దేవుని వాక్యము, దేవుని సువార్త ఏం చెప్తుంది? అది దేవుని శక్తి. నౌ గాడ్ ఈజ్ టెల్లింగ్, శక్తి కోసం శ్రమ పడకూడదు. శక్తి అడిగితే ఇస్తాడు. వరాల గురించి నువ్వు శ్రమ పడాల్సిన పని లేదు. దేని గురించి శ్రమ పడాలంటే ఫలాల గురించే శ్రమ. వరాలను నీవు దేవుణ్ణి అడగాల. ఈ వరాల అనేటి దాని మీద ఆశ సంఘానికి కలిగి ఉండాల. అలాగే ప్రతి విశ్వాసికి శక్తి అనేది మీ హక్కు. ఇఫ్ యు నో గాడ్, దేవుడు ఇచ్చేస్తాడు నీకు అలాగ అధికారాన్ని.
హీ విల్ గివ్ యూ. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ప్రతి విశ్వాసి నువ్వు ఏ పని చేస్తున్నా ఆయన వెంబడించడానికి ఇది మీ హక్కు అంట. మరి పాత నిబంధనలో ఏంటంటే దేవుడు ఒకళ్ళనే అభిషేకిస్తాడు, ఏలియా లాంటి వాళ్ళని, లేకపోతే ఎలీషా లాంటి వాళ్ళని. అప్పుడు బానిసగా వెళ్ళిపోయినటువంటి ఆ సేవకురాలు నామానికి చెప్తుంది, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతను స్వస్థపరుస్తాడు అంటే అప్పుడు నామాను వెళ్ళి 7 సార్లు ములిగి స్వస్థ. కానీ ఈ కొత్త నిబంధనలో అవసరంలే, ఆ పనామే నజరేయుడైన యేసు నామమున అతని మీద చేతులు వేస్తే అతనికి వెంటనే స్వస్థత లభిస్తుంది. God has made this available in the new covenant. You don't need to wait for somebody in the new covenant. ఇది హక్కు. You need to have a desire for this. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నీవు నా రక్తము ద్వారా క్షమించబడాలనే ఆశ నీవు చూపించావు, నేను కృపగలవాడవని, నా నామాన్ని అనేక అద్భుతాలు చేశావు. సో ఈ ఆశ నా బిడ్డల్లో కల్పించాలి. God wants you to have this desire. ఇవి నీకు వరాలు, దేవుడు ఉచితముగా ఇచ్చే వరాలు. దీనికి కావాల్సిందల్లా ఒక ఆశ. అందుకే చూడండి, యేసు ప్రభువారు ఆయన ఒక మాట అంటాడు, యోహాను సువార్త 16:12. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఎవరితో అంటున్నాడు ఇలాగా? శిష్యులతో. అంటే ఇంకా ఈ లెక్కనే మర్మాలు బోధించే వాళ్ళకి కూడా ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు దాకా నేను చెప్పింది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేదు, ఎందుకంటే మీరు దాన్ని పొందుకునేటంత సామర్థ్యం మీకు లేదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మహిమ నుంచి, ఇఫ్ యూ డోంట్ గో టు నెక్స్ట్ లెవెల్ యు ఆర్ స్టక్. సో గాడ్ ఇస్ లివింగ్ ద హోలీ స్పిరిట్. ఇంకా గొప్ప కార్యాలు చేయాలి మీరు. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ టు ద స్పిరిట్. నేనే మళ్ళా పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తా. అక్కడ కూర్చొని, ఇప్పుడు దాకా నేను కొన్నే చెప్పా, అక్కడ కూర్చున్నాక అసలైన విషయాలు ఆరంభిస్తానంట. అంటే the greater revelation you receive, the greater things come out of you. నీవు దేవుడి నుంచి పొందుకునే దాన్ని బట్టి గొప్ప వస్తాయి. గొప్ప ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. Holy Spirit. Somebody is qualifying to receive. So powers are basic level. అంటే అనేకమైన సంగతులు తెలియని వాళ్ళకి ఏమి ఇచ్చేశాడు ఆయన? శక్తి. ఈ రోజు తర్వాత దేవుడు ఆత్మలోకంలో కాలాన్ని మారుస్తున్నాడు. అది పొందుకుంటే మీ జీవితంలో కాలం. God is changing your seasons. If you can understand this, చేంజ్ యువర్ సీజన్స్. అందరూ చెప్పండి, మా దేవుడు కాలములను సమయములను మార్చు దేవుడు. 1 కొరింథీయులు 1:18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షణ అంటే ఏంటి? శక్తే. కొన్ని సమస్యల గుండా వెళ్ళి, బాధల గుండా వెళ్ళినప్పుడు కొన్ని ఆశలు పోతాయి. రక్షణ అక్కడితో ఆగిపోలేదు. పడిపోయావా, అన్ని కోల్పోయావా, తిరిగి లెగు, అగైన్ బౌన్స్ బ్యాక్. మళ్ళా అన్నిటినీ స్వాధీనపరచుకో అంటున్నాడు దేవుడు. టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ లాస్ట్. ద గాస్పల్ ఈజ్ పవర్. అంటే ఆశ లేదు దేవుని యొక్క శక్తి గురించి. వెన్ హీ సీస్ పవర్, నీ మీద శక్తి చూసినప్పుడు, నీ మీద ఎంత ఘోరమైన నేరం వేసి జైలు లోపల పడేసిన తీసుకొచ్చి రాజు అంటాడు, నువ్వే కుర్చీలో కూర్చో, నేను నీ పక్కన ఉంటా, మొత్తం ప్రపంచం నీదే అంటాడు ఫరోలాగా. దేవుని యొక్క సామర్థ్యం చూసి రాజు, నేను కాదు నువ్వే అసలైన రాజు అని చెప్పి అక్కడ కూర్చోబెట్టేశాడు. పవర్ కెన్ టేక్ అవే ఎవ్రీథింగ్ ఆఫ్ ద పాస్ట్. దేవుడు నీకు ఎందుకు సామర్థ్యాన్ని ఇస్తాడంటే, నీ గతాన్నే వేరుతో తీసివేయడానికి. నీ గతంలో నేర చరిత్ర ఉందా, పాప చరిత్ర ఉందా, ఇబ్బంది గలవాడవా, అద్దుందా, ఇది కోల్పోయావు, నీ మీద నీకు ఇన్ఫీరియారిటీ, ఈ రోజు అలాంటివి వేరుతో దేవుడు తీసేస్తాడు. సో పవర్ అప్రూవ్స్ యువర్ పాస్ట్ అండ్ గివ్స్ యు ఎ బ్రైట్ గ్లోరియస్ ఫ్యూచర్. దేవుని శక్తి నీ గతంలోనే నింద, బాధ, వేదన, తీనస్థితి, ఓడిపోయిన స్థితి అన్ని తీసేసి కొత్త అధికార జీవితాన్ని ఆరంభిస్తాదంట దేవుని శక్తి. గాడ్స్ పవర్. సో ద డెవిల్ హ్యాస్ సప్రెస్డ్ యు. అందుకే అపవాది నేను దేవుని శక్తిని అడగొద్దని చెప్తాడు. ఎప్పుడైతే దావీదు గొలియాతుని చెప్పాడు, అందరూ అన్నారు దావీదు 10,000 మందికి 1 విక్టరీ, పవర్. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ పవర్. దేవుడు తన బిడ్డలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సంబడి ఈజ్ షిఫ్టింగ్ సీజన్స్ టుడే. నీకు ఎన్నిసార్లు రోగం వచ్చినా ఆ రోగాన్ని నేను జయించాలా అనే అధికారాన్ని అడగాల. ఎంత అప్పుల్లోకి వెళ్ళిపోయినా నేను ఆ చెయ్యి ఇచ్చువాళ్ళలాగే ఉండాలనాలా. హోల్డ్ ఆన్ టు యువర్ ప్రామిస్. ఎన్నిసార్లు పడిపోయినా నేను ఈ పాపాన్ని జయించి తీరుతాను అనుకోవాలి. నెవర్ గివ్ అప్. యువర్ లార్డ్ నెవర్ గివ్స్ అప్ ఆన్ యూ. దేవుడిని నన్ను విడిచిపెట్టాడు. హీ విల్ నెవర్ ఫెయిల్ యూ. ప్రభువా, ఐ వాంట్ యువర్ పవర్ నా. ఈ రోజు నుంచి నేను సామాన్యుడిగా జీవించకూడదు. నీ శక్తి నాకు కావాలా.
నేను దేని గుండా వెళ్ళానో నాకు తెలీదు, ఎన్ని కష్టాల గుండా వెళ్ళానో అయ్యా అవన్నీ సాక్ష్యాలుగా మార్చు. షిఫ్ట్ మై సీజన్స్, నా కాలాన్ని మార్చు. నా అవమానకరమైన సంఘటనలన్నీ గొప్పగా చెప్పుకునే సాక్ష్యాల్లో మార్చు నాయన. నా ఆలస్యాలన్నీ కూడా ఘనతగా మార్చు. షిఫ్ట్ మై సీజన్స్ టుడే. బ్లెస్ మీ, చేంజ్ మీ ఓ లార్డ్. గివ్ మీ పవర్, గివ్ మీ పవర్. నీ శక్తిని నాకు దయచేయి. నాజరేయుడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.